హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్క చిన్న లైక్ చేయడం, రెండే రెండు మాటలు కామెంట్లో చెప్పడం చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం కదా. నిజంగా చెప్పాలంటే మీ ఒక్క కామెంట్, ఒక్క లైక్ కూడా నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరిస్తున్న ప్రేమే ఇలాంటి కథలు ఇంకా బాగా రాయాలని అనిపించేలా నాకు చేస్తుంది. ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మౌన హృదయంలో ఇక నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్ ఒక్కదానికంటే ఒకటి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే స్టోరీలో ఒక చిన్న రీక్యాప్ మొదలు పెడదామా? గత ఎపిసోడ్లో రామ్మూర్తి గారు ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న కుటుంబ రహస్యాలన్నింటినీ బయట పెట్టడం మొదలుపెట్టారు. తన చెల్లెలు లక్ష్మిని ఎప్పుడూ ద్వేషించలేదని, వారి అమ్మ కూడా బయటకు కోపంగా కనిపించినా లోపల మాత్రం ప్రతిరోజు ఆమె కోసం కన్నీళ్లు పెట్టుకునేదని చెప్పారు కదా. అంతేకాదు, సూర్య ఫోటోలను కూడా అమ్మమ్మ ఏళ్ల తరబడి దాచిపెట్టిందని, మాధవి, సూర్య ఇద్దరు పెళ్లి చేసుకొని కుటుంబం మళ్ళీ ఒకటవ్వాలని ఆమె చివరి కోరిక అని చెప్పటంతో అందరూ ఎమోషనల్ అయిపోతారు. కానీ అదే నిజం ఐసీయూ గది బయట నిలబడి ఉన్న దీక్ష మాత్రం ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఆ నిర్ణయం ఏంటి? అది ఈ కుటుంబాన్ని ఎలా మార్చబోతుంది? అదే ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా మన మౌన హృదయం కథను కొనసాగిద్దాం, వచ్చేయండి. ఆ రాత్రి హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా రామ్మూర్తి గారి మనసు ప్రశాంతంగా లేదు. 25 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న బాధలు బయట పెట్టిన తర్వాత ఒకవైపు తేలికగా అనిపిస్తున్న, మరోవైపు ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయని ఆయనకు అనిపిస్తుంది. కుటుంబం మళ్ళీ ఒక్కటైందనే ఆనందం ఉన్నా కోల్పోయిన 25 సంవత్సరాలు మాత్రం తిరిగి రావని నిజం ఆయన హృదయాన్ని పదే పదే గుచ్చుతుంది. మరోవైపు లక్ష్మికి మాత్రం ఆ ఇంట్లో ప్రతి వస్తువు ఒక జ్ఞాపకంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు తాను కూర్చునే చోటు, తల్లి పూజ చేసే గది, తండ్రి ఫోటో ముందు వెలిగే దీపం, గోడలపై ఉన్న పాత ఫోటోలు అన్నీ ఆమెను మళ్ళీ గతంలోకి తీసుకెళ్తున్నాయి. ప్రతి గదిలో అడుగు పెడుతున్న కొద్దీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల క్రితం కన్నీళ్లతో వదిలి వెళ్ళిపోయిన ఇంట్లో మళ్ళీ తనకు చోటు దొరికిందనే ఆనందం ఆమె గుండె నిండా వ్యాపించింది. మాధవి తన తండ్రి నవ్వుతూ కనిపించడమే తనకు ప్రపంచంలో దొరికినంత సంతోషంగా భావిస్తోంది. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమతో పెరిగిన ఆమెకు ఆయనను ఆ స్థితిలో చూసిన రోజులు ఒక పీడకలలా అనిపించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ నవ్వుతూ మాట్లాడడం చూస్తుంటే దేవుడు తమ కుటుంబానికి మరో జన్మ ఇచ్చాడని ఆమె మనసులోనే అనుకుంది. అరుణ్ కూడా ఎన్నో రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ విధి మాత్రం ఇంకా వాళ్ళ జీవితాల్లో రాయాల్సిన పేజీలు పూర్తి చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా నవ్వుల్లో మునిగిపోయి ఉండగా ఇంకో మనసు మాత్రం నిశ్శబ్దంగా తన ఆట మొదలు పెట్టడానికి సిద్ధమవుతోంది. అది ఎవరో కాదు, దీక్ష. దీక్ష ఆమె ఆవేశంతో కాదు, కోపంతో కాదు, చాలా ఓపికతో, చాలా తెలివిగా వాళ్ళ జీవితాల్లోకి మళ్ళీ అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం చేతిలో పండ్ల పుట్టతో, ముఖంపై అమాయకమైన చిరునవ్వుతో, కళ్ళల్లో నకిలీ ప్రేమతో రామ్మూర్తి గారి ఇంటి గడప ముందు నిలబడింది. తలుపు తీసిన మాధవి ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దీక్ష, నువ్వా అని అడిగింది. వెంటనే దీక్ష కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, మాధవి,
అంకుల్ ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఆస్పత్రిలో కూడా రావాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు అలా అయ్యాయి. ఇప్పుడు ఆయన బాగున్నారని తెలిసి చూడాలని వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న మాధవి మనసులో ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే దీక్ష కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్లు నిజమని ఆమె నమ్మింది కాబట్టి. కానీ ఆ కన్నీళ్ల వెనుక దాగి ఉన్న పగ గురించి ఆ ఇంట్లో ఒక్కరికి కూడా తెలీదు. లోపలికి వచ్చిన దీక్ష లక్ష్మిని చూసి నమస్కారం చేసింది. రామ్మూర్తి గారిని చూసి ఆరోగ్యం గురించి వివరాలు అడిగింది. సూర్యతో కూడా సాధారణంగా మాట్లాడింది. అందరూ ఆమె మారిపోయిందని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం ఒక్కో మనిషి ముఖాన్ని చాలా జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది. అరుణ్ మాధవిని చూసే చూపు, మాధవి అరుణ్ పక్కన ఉండే ప్రేమ, సూర్య అందరితో కలిసిపోయి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఆమె మనసులో మాత్రం ఒకే ఒక్క ఆలోచన తిరుగుతోంది. ఇంత ఆనందంగా ఉన్నారా? ఇంత ప్రశాంతంగా ఉన్నారా? ఇంకొన్ని రోజులు, కేవలం ఇంకొన్ని రోజులు మాత్రమే మీ నవ్వులు ఒక్కొక్కటిగా ఎలా మాయం చేస్తానో చూడండి. మీ కళ్ళల్లో ఆనందం స్థానంలో బాధ ఎలా చేరుతుందో చూడండి. అది నేను చూస్తాను అని మనసులోనే నవ్వుకుంది. అయితే దీక్షకు తెలియని ఒక్క విషయం ఉంది. ఆ ఇంట్లో ఆమె అడుగు పెట్టిన క్షణం నుంచే ఇంకొక జత కళ్ళు ఆమెని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఆ వ్యక్తి సూర్య. ఎందుకో అతనికి దీక్ష ప్రవర్తనలో ఏదో అసహజంగా అనిపిస్తోంది. ఆమె నవ్వు వెనుక దాగి ఉన్న చీకటి అతనికి పూర్తిగా కనిపించకపోయినా ఆమె మనసులో ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం మొదటిసారి అతని గుండెలో మొలకెత్తింది. కానీ సూర్యకు తెలీదు దీక్ష ఆట మొదలైంది అని. ఆ ఆటలో మొదటి బలి ఎవరవుతారు? అరుణా, మాధవీనా, లేక తనేనా? ఇంకా వారికి తెలీదు. వాళ్ళు ఊహించని తుఫాను వాళ్ళ ఇంటి గడప దాటేసిందని. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దీక్ష మెల్లగా అరుణ్ దగ్గరకు వచ్చింది. అరుణ్, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని మెల్లగా అంది. చెప్పు దీక్ష అని అరుణ్ సాధారణంగా అడిగాడు. ఇక్కడ కాదు, కాస్త బయటకు వస్తావా అని అంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి ఏదో ముఖ్యమైన విషయం అని అనుకొని అరుణ్ ఇంటి బయటకు వెళ్ళాడు. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడిన దీక్ష ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. అరుణ్, నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. కొందరిని కోల్పోయాను. కొన్ని నిర్ణయాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. కానీ ఇప్పుడు నాకు ఒక అవకాశం కావాలి. కొత్తగా బ్రతకాలని ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఉంది. నీ కంపెనీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే ఇవ్వగలవా? నేను ఎలాంటి హక్కుతో అడగడం లేదు. ఒక మనిషిగా సహాయం అడుగుతున్నాను అని అన్నది. ఆమె మాటలు విన్న అరుణ్ కాసేపు మౌనంగా ఆలోచించాడు. సరే దీక్ష, నీకు ఉద్యోగం అవసరమైతే చూద్దాం. కానీ ఇందులో మాధవి అభిప్రాయం కూడా నాకు చాలా ముఖ్యం అని అన్నాడు. వెంటనే ఇద్దరు లోపలికి వస్తారు. మధు అని పిలిచాడు అరుణ్. చెప్పండి అరుణ్ గారు అని మాధవి నవ్వుతూ దగ్గరకు వచ్చింది. మధు, దీక్షకి ఉద్యోగం అవసరం ఉందంట. మన ఆఫీస్లో ఏదైనా అవకాశం ఉంటే జాయిన్ చేయించాలి అని అనుకుంటున్నాను. మరి దానికి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అరుణ్. ఆ మాట విన్న వెంటనే అందరి చూపులు మాధవి వైపు తిరిగాయి. మాధవి మాత్రం చిన్నగా నవ్వింది. అయ్యో అరుణ్ గారు, ఇందులో నా అభిప్రాయం ఎందుకు అడుగుతున్నారు? మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎప్పుడు ఎవరికి చెడు చేయరు. ఎవరికి సహాయం చేసినా ఆ మనిషి మంచికే చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబం కోసం, మనుషుల కోసం ఉంటాయని నాకు బాగా తెలుసు అని చెప్పింది. అరుణ్ ఆమె వైపు ప్రేమగా చూశాడు. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ప్రతి విషయానికి అనుమతులు అవసరం ఉండవండి.
మీరేం చేసినా అది మన మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు. అందుకే ఈ విషయంలో నేను వద్దు అని చెప్పే ప్రశ్నే లేదు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయగలిగితే చేయాలి అంతే అని అంది. మాధవి మాటలు విన్న అరుణ్ ముఖంలో సంతోషం కనిపించింది. థ్యాంక్ యూ మధు అని మెల్లగా చెప్పాడు అరుణ్. కానీ వాళ్ళిద్దరి మధ్య కనిపిస్తున్న ఆ నమ్మకం, ఆ ప్రేమ, ఆ అర్థం చేసుకునే మనసు దీక్ష గుండెల్లో మాత్రం మళ్ళీ అసూయను రగిలించేలా చేసింది. ఏంటి, నేను అనుకున్నట్టు మాధవి గొడవ చేయలేదా? అరుణ్ మాటకి ఎదురు చెప్పలేదా? భర్త మరో అమ్మాయికి ఉద్యోగం ఇస్తానంటే కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదా? ఇంత నమ్మకమా అని మనసులోనే ఆశ్చర్యపోయింది దీక్ష. కానీ ఆ ఆశ్చర్యం క్రమంగా కోపంగా మారడం మొదలైంది. సరే మాధవి, ఇప్పుడే కాదు, కానీ నీ ఈ నమ్మకమే ఒకరోజు నీకు శాపంగా మారుతుంది అని మనసులో అనుకుంది దీక్ష. అరుణ్ నీ మాట వినకుండా నిర్ణయం తీసుకున్నాడనే భావన నీలో నేనే కలిగిస్తాను. నీ భర్తకి నువ్వు మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా ప్రాధాన్యం ఉందని నీ మనసే నీకు చెప్పేలా చేస్తాను అని మనసులోనే నవ్వుకుంది. వెంటనే అరుణ్ వైపు చూస్తూ, థ్యాంక్స్ అరుణ్, నేను ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోను అని అమాయకంగా అంది. కానీ ఆమె మనసులో మాత్రం మరో మాట నడుస్తుంది. అవును అరుణ్, నువ్వే నన్ను నీ జీవితంలోకి మళ్ళీ తీసుకొచ్చావు. ఇప్పుడు మీ ఇద్దరిని ఎలా విడగొట్టాలి అనేది మీ ఆఫీస్లోనే కూర్చొని వ్యూహం రచిస్తాను. మాధవి, నీ భర్త ఇచ్చిన ఉద్యోగమే ఒకరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు నింపే కారణమవుతుంది. మీ ప్రేమ ఎంత బలంగా ఉందో నా పగ అంతకంటే బలంగా ఉంది, చూద్దాం అని మనసులోనే నవ్వుకుంటూ వాళ్ళిద్దరి ఆనందాన్ని చూస్తూ నిలబడి ఉంది దీక్ష. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. కానీ దీక్ష వేసిన మొదటి అడుగు ఇప్పుడు అసలు కథను మరింత ప్రమాదకరంగా మార్చబోతుంది. దీక్షకు ఉద్యోగం ఇప్పించాలని స్వయంగా అరుణ్ నిర్ణయం తీసుకున్నాడు కదా. మాధవి కూడా తన భర్తపై ఉన్న నమ్మకంతో వెంటనే ఒప్పుకుంది. కానీ దీక్ష కోరుకున్నది అదే. ఇప్పుడు ఆమెకు ఆఫీస్లోకి అడుగుపెట్టే అవకాశం దొరికింది. ఆ అవకాశం కేవలం ఉద్యోగం కోసమా, లేక అరుణ్ మాధవి మధ్య ఉన్న ప్రేమను నెమ్మదిగా దూరం చేయడానికా? సూర్యకి ఎందుకు దీక్ష ప్రవర్తనపై అనుమానం వచ్చింది? అతను నిజాన్ని బయట పెట్టగలడా, లేక దీక్ష ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటలో మొదటి పావు అతనే అవుతాడా? మరి మాధవి తన భర్తపై పెట్టుకున్న నమ్మకాన్ని దీక్ష నిజంగానే బలహీనంగా మార్చగలదా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఎపిసోడ్ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన సీన్ ఏదో, అలాగే దీక్ష ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ ఎపిసోడ్కు 10లో ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇక నుంచి వచ్చే ప్రతి ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్ మీకోసం ఎదురు చూస్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన ఎపిసోడ్తో నేను మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.